నేను ట్రైలర్ చూశాక నా బుర్రలో రన్ అయిన కథ ఏంటో చెప్తా వినండి. కొండ కింద ఊరు మన పెద్దిది. అక్కడికి ట్రైన్ వస్తది. కానీ ఆగదు. ఎందుకంటే గవర్నమెంట్ అక్కడ స్టేషన్ పెట్టలేదు. పెద్ది వాళ్ళ తండ్రి జగపతి బాబు. దానికోసం పోరాటం చేస్తూ ఉంటాడు ట్రైన్ ఆగాలి అని. ఓపెనింగ్ షాట్ లోనే ట్రైన్ ఆపండి అని పట్టాల మీద నడుస్తాడు. ఏదో ఎమర్జెన్సీ కోసం. ఆ కొండ దిగి టౌన్ కి వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది అండ్ చాలా కష్టం. నడిచేటప్పుడు మట్టి జారిపోతుంది. దానివల్ల కొండ చర్యలు జారి పడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ ట్రైన్ ఆగాలి అనే కాన్సెప్ట్ తో ఊరి కోసం నడిచే స్పోర్ట్స్ యాక్షన్ సేవియర్ సర్వైవల్ మూవీ ఇది. ఫస్ట్ హాఫ్ అంతా మన హీరోయిజం, హీరోయిన్ తో రొమాన్స్, హీరో లోకల్ విలన్ తో గొడవలు. ఇంటర్వెల్ కి రైల్వే స్టేషన్ అనే పాయింట్ వస్తుంది మెయిన్ ట్రాక్ గా. ఇక్కడే జగపతి బాబు గారు క్యారెక్టర్ లేచిపోద్ది. ఇప్పుడు పెద్ది బాబు ఈ స్టేషన్ కోసం ఢిల్లీకి వెళ్తాడు, రైల్వే హెడ్ క్వార్టర్స్ కి. అక్కడ పని అవ్వదు. అప్పుడే ఒలింపిక్స్ వస్తాయి. ఒలింపిక్స్ లో గెలిస్తే నువ్వు అడిగింది ఇస్తారు అని ఎవరో సెలవిస్తారు. సో మనోడు క్రాస్ ఓవర్ అథ్లెట్ కాబట్టి మూడిటిల్లో పాల్గొంటాడు. ఇక్కడే అసలు ట్విస్ట్. మనోడు గెలవటం ఇష్టం లేని విలన్ టీం వాడి కాళ్ళ మీద ఫోకస్ పెడతారు. ఏదో ఒక కాలు కట్ చేయడం ఆర్ సివియర్ డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నాన్న కోరిక నెరవేరాలంటే, ఊరికి రైల్వే స్టేషన్ రావాలంటే ఉన్నది ఒక్కటే దారి, పారా ఒలింపిక్స్. రన్నింగ్ లో ప్రోస్థెటిక్స్ లిమ్స్ తో పాల్గొని గెలిచి ఊరికి స్టేషన్ తెస్తాడు. కానీ మెయిన్ విలన్ తో యుద్ధం ఇంకా అవ్వలేదు కాబట్టి సో కట్టుపన్న పార్ట్ 2, పెద్దిబాబు పార్ట్ 2 అని కార్డు పడుతుంది. ది ఎండ్.